గలగల్ల పోరేటి గంగమ్మ తల్లినే నల్లరే గల్లకే మళ్లించినాడమ్మో కాళేశ్వరము తోటి లక్షల ఎకరాలు కలకాల నాడించే మన పెద్ద రైతన్న ఎట్టుండే మన పల్లెలు గతమంతా నిర్రేబారిన నేలలు ఏడేళ్ల ఈ పొద్దులో చిగిరించే మెల్లగా మన బతుకులు ఒక్క పనసని వాడు ఉప్పు గుండెల వాడు బందూకులా కదిలినాడు ఒక్కరొచ్చే పనులు ఒక్కొక్కటే చేస్తూ రెక్కలే తొడుగుతున్నాడు గలగల్ల పోరేటి గంగమ్మ తల్లినే నల్లరే గల్లకే మళ్లించినాడమ్మో కాళేశ్వరము తోటి లక్షల ఎకరాలు కలకాల నాడించే మన పెద్ద రైతన్న ఎట్టుండే మన పల్లెలు గతమంతా నిర్రేబారిన నేలలు ఏడేళ్ల ఈ పొద్దులో చిగిరించే మెల్లగా మన బతుకులు ఒక్క పనసని వాడు ఉప్పు గుండెల వాడు బందూకులా కదిలినాడు ఒక్కరొచ్చే పనులు ఒక్కొక్కటే చేస్తూ రెక్కలే తొడుగుతున్నాడు పేద తల్లి కంచంలోన పెరుగన్నమైనాడు అందరిని ప్రేమించే మన చంద్రశేఖరుడు గలగల్ల పోరేటి గంగమ్మ తల్లినే నల్లరే గల్లకే మళ్లించినాడమ్మో కాళేశ్వరము తోటి లక్షల ఎకరాలు కలకాల నాడించే మన పెద్ద రైతన్న ఎట్టుండే మన పల్లెలు గతమంతా నిర్రేబారిన నేలలు ఏడేళ్ల ఈ పొద్దులో చిగిరించే మెల్లగా మన బతుకులు ఒక్క పనసని వాడు ఉప్పు గుండెల వాడు బందూకులా కదిలినాడు ఒక్కరొచ్చే పనులు ఒక్కొక్కటే చేస్తూ రెక్కలే తొడుగుతున్నాడు పేద తల్లి కంచంలోన పెరుగన్నమైనాడు అందరిని ప్రేమించే మన చంద్రశేఖర గల్ల పోరేటి గంగమ్మ తల్లినే నల్లరే గల్లకే మళ్లించినాడమ్మో కాళేశ్వరము తోటి లక్షల ఎకరాలు కలకాల నాడించే మన పెద్ద రైతన్న గల్ల పోరేటి గంగమ్మ తల్లినే నల్లరే
గల్లకే మళ్లించినాడమ్మా కాళేశ్వరము తోటి లక్షల ఎకరాలు కలకాల నాడించే మన పెద్ద రైతన్న ఎట్టుండే మన పల్లెలు గతమంతా నిర్రేబారిన నేలలు ఏడేండ్ల ఈ పొద్దులో చిగిరించే మెల్లగా మన బతుకులు పక్క పనసని వాడు ఉప్పు గుండెల వాడు బంధువులా కదిలినాడు పక్కరొచ్చే పనులు ఒక్కొక్కటే చేస్తూ రెక్కలే తొడుగుతున్నాడు గలగల్ల పోరేటి గంగమ్మ తల్లినే నల్లరే గల్లకే మళ్లించినాడమ్మా కాళేశ్వరము తోటి లక్షల ఎకరాలు కలకాల నాడించే మన పెద్ద రైతన్న ఎట్టుండే మన పల్లెలు గతమంతా నిర్రేబారిన నేలలు ఏడేండ్ల ఈ పొద్దులో చిగిరించే మెల్లగా మన బతుకులు పక్క పనసని వాడు ఉప్పు గుండెల వాడు బంధువులా కదిలినాడు పక్కరొచ్చే పనులు ఒక్కొక్కటే చేస్తూ రెక్కలే తొడుగుతున్నాడు పేద తల్లి కంచంలోన పెరుగన్నమైనాడు అందరిని ప్రేమించే మన చంద్రశేఖరుడు గలగల్ల పోరేటి గంగమ్మ తల్లినే నల్లరే గల్లకే మళ్లించినాడమ్మా కాళేశ్వరము తోటి లక్షల ఎకరాలు కలకాల నాడించే మన పెద్ద రైతన్న
Be, minta Arabe. एकदम कोई सही है अन्न गाला बता है सही अनु अनु 1 2 सही अरे डाले अरे देखो अरे नी सेल्लू ऊर कदने పెట్టినారే కనీసం బాస్ దాంకే డబల్ అంటే దీని డబల్ బచ్చా రే ఆడి దగ్గర పోయితే
వాళ్ళందరూ ఇంగ్లీష్ మీడియం కాదు, తెలుగు వాళ్ళు. పక్కరా పెద్దనా రా ఎనికిరా ఎనికిరా ప్రభా ఎనికిరాయా ఎనికిరా దగ్గర నుంచి ఎనికిరా దగ్గర పోయి అంత చూసి
ఆడండి 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 రా ఎనికిరా ఎనికిరా తీర్చనాలయ్యా తీర్చనాలయ్యా పోలీస్ గారి విజ్ఞప్తి దయచేసి జోన్ చేయమంటారు పత్రం వేసుకున్న కాదు మళ్ళా మీరు మేలుకోనండి జాగ్రత్తగా ఉండండి మీరు అరండు అయ్యా ఇవాళ ప్రారంభమవుతుంది. అయ్యా స్టేజ్ మీద కథకులు మాత్రమే ఉంచవలను. చేస్తాము కాబట్టి కూర్చోవలసిందిగా కోరుతున్నాం. అవును మీరు చేయగల బాగుంది అందరూ అబ్బా ఇలా తెలుపమ్మా. ఈ కథను ఎవరైతే
కాలు చేతనుడైన శ్రీ రఘురాముని వంటి వాడు ఈ రాజాది రాజ కాటమ రాజు. కానీ మమ్మ సామాన్య మానవుడమ్మైన మరి సామాన్య మానవుడు అంటే 60 ఆమడ కళ్యాణ పట్టణానికి పోయినారమ్మాయిల తల్లిదండ్రులు. ఎందుకు? సంతానము కొరకు. 7 14 తరాల నుంచి కూడా ఆ కళ్యాణ పట్టణములో వీళ్ళ తల్లిదండ్రులు ఆ భోలా శంకరుని గురించి నోమరాని నోములు నోమినారంట మహానుభావులు. ఎవరు? వీళ్ళ తల్లిదండ్రులు. ఎందుకు? సంతానము కొరకు. ఏమని నోమినారు అక్కడ? కళ్యాణ పట్టణములో ఆకాశకోటీశ్వరుని, ఆ భోలా శంకరుని, ఆ శంభుని 41 రోజు నోమరాని నోములు నోముతే ఆ కాటకోటీశ్వరుడు అవతారమే పరిమార్చి కాటమరాజుగా అవతరించినారంటమ్మా శంకరుడు. ఎవరు? భోలా శంకరుడు, కాటమయుడు, కాటకోటీశ్వరుడు జన్మించినాడు కాబట్టి కాటమరాజు అని పేరు పెట్టారమ్మా బ్రాహ్మణులు. కానీ ఎంతంగా పెంతంగా 5 ఏళ్ల వయసు వచ్చిన తరువాత ఇలా తల్లిదండ్రులు ఇప్పుడు కాటమరాజు నెత్తి మీద ఎప్పుడు పడిందో అప్పుడు మహానుభావుడు కాటమరాజు చిన్న వయసులో ఆ కళ్యాణ పట్టణాన్ని వాళ్ళ పెద్దలు ఏ విధంగా పరిపాలన చేసినారో అదే విధంగానే కాటమరాజు చిన్న వయసులో పెద్దల అడుగుజాడల్లో నడుస్తూ పెద్దల యొక్క ఆశీర్వాదముతో ఆ కళ్యాణ పట్టణాన్ని సత్యము తప్పకుండా ధర్మము తప్పకుండా మహానుభావుడు బ్రహ్మాండంగా పరిపాలన చేస్తున్నాడంట కళ్యాణ పట్టణం. అలా చేయమంటే ఏమనుకుంటున్నారో మీరు? కాశీ ఆ కళ్యాణ పట్టణం ఒక్కటే కాదు, కళ్యాణ పట్టణం కనికరేపల్లె పట్టణం మహారాజు కాటమరాజు ఏకచక్రంగా ఎత్తిన కట్టి దించకుండా పరిపాలన చేస్తున్నాడమ్మ కళ్యాణ పట్టణాన్ని. ఎలా ఉంది ఆ కళ్యాణ పట్టణం? కరువు చామరము లేకుండా బ్రహ్మాండంగా ఓలలాడుతుందంట కళ్యాణ పట్టణం. అలా పరిపాలన చేస్తూ ఉండగా ఒక చిన్న పొరపాటు జరిగింది అక్కడ. మా లేకుండా పోయింది. ఎప్పుడు భూమి మీద చెనుకు లేకుండా పోయిందో 1 సంవత్సరం కరువు చామ్రము దోసింది కళ్యాణ పట్టణం. ఎప్పుడు కరువు చామ్రము దోసిందో ఆవులకు మేతలు లేక నీళ్లు లేక ఆవులన్నీ ఆరామడ మంద ఆవుల మంద దేవత మంద ఒక్కసారి నోట నురుగులు కక్కుతూ నేలకు ఒరిగిపోయినాయంట ఆరామడ మంద.
అప్పుడు అనుకున్నాడు కాటమరాజు, ఏందిరా నా ఆవుల మందంతా నేలకు ఒరిగిపోయింది, ఏమిటి కారణం? ఎప్పుడు భూమి మీద చెనుకు లేకుండా పోయిందో, నీరు మేతలు ఎప్పుడు లేకుండా పోయిందో, కళ్యాణ పట్టణం కరువు చామ్రం దోచింది. కారణమేమిటి? ఏమిరా నా పచ్చలో ఏమైనా లోపమా? నా ధర్మములో ఏమైనా లోపమా? లేదా నా దానములో ఏమైనా లోపమా? నా పరిపాలనలో ఏమైనా లోపమా అని ఒక్కసారి మనసంతా ఆ కాటకోటీశ్వరుని మీద పెట్టి 2 చేతులు జోడించి ఒంటికాల మీద తపస్సు మొదలు పెట్టాడు కాటమరాజు. ఏమని? ఆ విధంగా ఎప్పుడైతే కాటమరాజు తపస్సు చేస్తున్నాడో దానికి పగడాల వ్యాపార నిమిత్తమై ఆ కళ్యాణ పట్టణానికి పోతే అక్కడ కరువు చామ్రము చూసి ఎవరు 5 మంది బలిజవాన్లు ఆవుల మందంతా నేలకు ఒరిగిపోతే ఆ 5 మంది బలిజవాన్లు అనుకున్నారమ్మా, ఏమని? ఎవడురా రాజు? వాడు కంచాన బొంచైన మంచాన పరుందున వాడు ఒక రాజైనా? ఆవులకు మేతలు లేక నీళ్లు లేక నేలకు ఒరిగిపోతే వానికి నిద్ర ఎట్లొస్తుందిరా? వాడు ఎట్లా పరిపాలన చేస్తున్నాడు? వాడు ఒక రాజైనా? అదే ఈ ఆవుల మందను మా నెల్లూరు పట్టణానికి వస్తే బ్రహ్మాండంగా మేపుకొనవచ్చు కదా అని వాళ్లకు వాళ్ళే బలిజవాన్లు అనుకుంటా అంటే ఆ మాటలు విన్నారమ్మా ఆవుల కాపర్లు. ఏమరా ఉత్త పైన పెట్టావు అమ్మల్లో ఎర్రనన్నా నలనన్నా ఈ 5 మంది బలిజవాన్లు మాట్లాడుకునే మాటలు ఇలా చెవుల్లో ఉన్నాయి. చల్లటి వార్త, మంచి వార్త, మంచి మాటలు చెప్పుకుంటున్నారే, ఇది మోసపోయి మన రాజుకు తెలుపుదాం. రాజు ఆర్డర్ తీసుకొని ఆవుల మందను ఇక్కడ నుంచే నెల్లూరు పట్టణానికి తరలిస్తాం అని నేరుగా వార్తల్ని కాటమరాజు చెంతకు పోయినారు. రాజాది రాజ కాటమ రాజా, రాజ కాటమ రాజా, నీ తపస్సు చాలించవయ్యా, నీ తపస్సు మీద ఒక బండబడ, నీ నెత్తి మీద ఒక గుండు బడ. ఏం బడ? అమ్మా అదే మాట మాట్లాడారమ్మా. ఎందుకంటావేమో మేకలు నీళ్లు లేక ఆవులన్నీ పడిపోతే తపస్సు చేసుకుంటున్నావేమయ్యా చిక్కరాజా? అదే నెల్లూరు పట్టణానికి పోతే బ్రహ్మాండంగా నీరు పుల్వరి బ్రహ్మాండంగా ఉండ చాలించమయ్యా నీ తపస్సు, చాలించమయ్యా నీ తపస్సు. ఎవరో 5 మంది బలిజవాన్లు దీన్ని కనెక్ట్ అయింది బాబు. 5 మంది బలిజవాన్లు నెల్లూరు నుంచి మన సీమకు వచ్చినారు. చల్లటి వార్త తెలిపినారు. ఆవుల మందను తరలించవయ్యా అని
ఏదైతే చెయ్యికాండ్లు చెప్పినారో అప్పుడు తపజ్జాలించినాడమ్మా కాటమరాజు. శ్రీశైల పర్వతానికి పోయేసరికి తెల్లవారు జామున దేవతా గణం 4:30 గంట సమయంలో ఎప్పుడు శ్రీశైలం చెందారు ఆవుల మందను తక్కువ ఆపినారు అక్కడ. అమ్మా ఎప్పుడు ఆవుల మందను ఆపినారు అప్పుడు అనుకున్నాడు కాటమరాజు, ఎవరి వరాన నేను జన్మించినాను అటువంటి భోలా శంకరుడు అటువంటి మల్లికార్జునుడు సాక్షాత్తుగా శ్రీశైలంలో ఉన్నాడు కదా. ఆవుల పాలు వెతికి అమృతాన్ని వెతికి పొంగులాలు గావించి పొంగిన పాల నైవేద్యం ఆ మల్లికార్జునునికి అర్పిస్తామని ఆవుల ముందు అక్కడికి పోయి ఆ యొక్క ఆవులు ఒక్కొక్క ఆవును ఒక్కొక్క పేరుతో పిలుస్తారంట కాటమరాజు. ఆవుల మంద కడిపోయి ఆవును పేర్లతో పిలిచిస్తామా ఏమని? సురభి జేనవ రావే సుందరి రావే, గరుడ తల్లివి రావే గంగా మేపుకుంటూ పో కొన్ని నెలలకు. ఎక్కడి పోయినారు? నెల్లూరు పట్టణం దరిదాపల్లికి పోయినారు. నెల్లూరు పట్టణం దరిదాపల్లికి పోయేసరికి ఒక పెద్ద పాలేరు అడ్డం వచ్చింది. పెద్ద పాలేరు అడ్డం వస్తే ఎన్నడే గాని చూసిన వాళ్ళు కాదమ్మా వాళ్ళు, ఆవులు గాని చెలికాళ్ళు గాని ఆ యొక్క పాలేరును చూసిన వాళ్ళు కాదు. ఎప్పుడు ఆవుల మంద తక్కువ ఆగినాయో అప్పుడు అనుకున్నాడు కాటమరాజు, ఒరవరే ఎంతటి పెద్ద పాలేరిది, 7 ఏర్లన్నీ కలుస్తాయి ఆ పాలేరుతో. అల్లివాగు, నెల్లివాగు, నీరెల్లవాగు, వాములేరు, తూములేరు, మొత్తం 7 ఏళ్ళు కలుస్తాయి. అంత పెద్ద పాలేరు ఎందుకు ఎదురైందని అక్కడ తక్కువ ఆపి అక్కడ టికాన వేసినాడంట మహానుభావుడు. ఆవుల ఆపి అక్కడ ఉన్నారు మహానుభావులు, కవులు, బ్రాహ్మణులు, వేదాంతపరులు. ఏమనుకున్నారు ఆ కవులు కాటమరాజును చూసి, ఒరవరి చిన్న వయస్సు 5 ఏళ్ల బాలకుడు, ఏమి రావని టీవీ, ఏమి రావని సౌందర్యం, ఏమి రావని లావణ్యం, ఏమి రావని తేజస్సు అని ఒక్కసారి ఆ బాలకుని చూసి వాని చరిత్ర రాస్తున్నారంటమ్మా కవులు. అక్కడ జరిగే చరిత్ర ఆ రాసే ముందు ఆ త్రిమూర్తులు వేడుకున్నారంట కవులు. కవులెప్పుడు ఆ యొక్క కృష్ణ పరమాత్ముని మహానుభావుడు ఆ భోలా శంకరుని ఆ బ్రహ్మదేవుణ్ణి ఆ ముగ్గురు త్రిమూర్తులను ఒక్కసారి మనసారా వేడుకొని చరిత్ర రాస్తూ రాస్తూ ఏమిటా చరిత్ర, ఏమిటా పంతం, ముగ్గురు త్రిమూర్తులను వారి భార్యలను బ్రహ్మాండంగా
నా పాద పూజ చేసే వాళ్ళు వీళ్ళు. ఈ రోజు యాదవ వంశమంతా అంతరించిపోయింది. ఇంకా ఎవరు ఉన్నది? వీడొక్కడే మొలక. ఏమిరా లక్షణంగా వాళ్ళ పెద్దలంతా తాటెంత పోతూ మేటెంత ముద్ద ఆరామడ మంద, దేవత మంద, శివుని మంద, ఆవుల మంద. ఆ మందను ఇక్కడి నుంచి నెల్లూరు పట్టణానికి తరలిస్తూ పోతూ ఒక్కసారైనా అమ్మానే అనకపోయని, తల్లి అని నాకు పూజ చెయ్యకపోయని, ఏమి రాయని అహం అని మహా తల్లి మనసులో అనుకున్నదమ్మ. దేవలోకంలో నుంచి అని ఏమనుకున్నది ఇంకా ఆ తల్లి? ఈడు ఈ నెల్లూరు పట్టణంలో పోయి పంటే వాడు నాకు బ్రొక్కడు. ఎందుకు బ్రొక్కడంటావేమో, నీళ్లు పొదరి బ్రహ్మాండంగా అక్కడ ఆవులకు మేతలు నీళ్ల కోసం వెళ్ళి అక్కడ పోయేది. ఆ నీళ్లు మేత లేకుండా వాణ్ణి ఆవుల వాని సైన్యం మొత్తం ఇదే పాలేట్లో అనగబట్టి తల్లి తల్లి అని మ్రక్కేంత వరకు ఇడవకూడదు. పంతం పట్టిందమ్మ ఈ తల్లి. మరి మ్రొక్కాలి అంటే ఏం చేయాలి? ఈ తల్లి రావాలి భూలోకానికి. ఈయనేమో దేవలోకంలో ఉంది, ఈయనేమో భూలోకంలో ఉన్నాడు. మరి భూలోకంలో ఉండేవాడు నా పాద పూజ చెయ్యాలంటే ఈ తల్లి రావాలి భూలోకానికి. ఎవరి కోసం రావాలి? వాని కోసం రావాలి. మరి భూలోకానికి రావాలి అంటే దేవలోకంలో ఏ వేషంలో ఉంది ఈ తల్లి? ఏ అవతారంలో ఉంది ఈ తల్లి? ఏ రూపంలో ఉంది ఈ తల్లి? ఆ రూపాన్ని ఆ అవతారాన్ని అన్ని సవరించుకోవాలి అని ఆ దేవలోకములో సవరించుకుంటుందంట మహా తల్లి. ఏ విధంగా?